హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియో వచ్చేసేసి డాటర్స్ డే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయేదైతే నన్ను చెల్లెలుగా భావించే మా అన్న వదినల ఫోటో. ఇదైతే ఫౌండర్స్ వీళ్ళు, మా మెంటర్స్. నా కూతురుగా భావిస్తారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెంటర్స్ని పరిచయం చేసిన తర్వాత మీకు ఈ విషయాలైతే చెప్తాను. నేను ట్రైనింగ్స్ ద్వారా నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా షేర్ చేయాలన్నదే లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ ఉద్దేశము. కాబట్టి డాటర్స్ డే సందర్భంగా ఎనీమియా అంటే ఏమిటి, ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, మోనోపాజ్లో వచ్చే సమస్యలు ఏంటి, ప్రతి ఒక్క సమస్యకు కారణం న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. కాబట్టి మూలం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనేది అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి అమ్మాయి మెచ్యూరిటీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఎక్కడి నుంచి అంటే స్టమక్ పెయిన్ దగ్గర నుంచి, ఐరన్ డెఫిషియన్సీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లము, మెంటల్ స్ట్రెస్ వల్ల, ఎక్కువగా పిల్లలు ఆటలు ఆడుకోకపోవడం వల్ల, ఎక్కువగా ఫోన్కి ల్యాప్టాప్కి అడక్ట్ అవ్వడం వల్ల, ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా లెజెండరీ డైమండ్స్ అయితే వీళ్ళ మెంటర్షిప్లోనే మేమైతే కోచింగ్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము. ఈ సిమ్టమ్ అనేవి హార్ట్ అటాక్కి గురవుతాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ట్రైనింగ్స్లో తీసుకున్న స్క్రీన్ షాట్స్. నాకైతే పర్మిషన్ లేదు. కాకపోతే డాటర్స్ డే సందర్భంగా కంపల్సరీగా ఈ విటమిన్స్ మినరల్స్ గురించి, ఈ డెఫిషియన్సీ గురించి, మేము యూజ్ చేసే ప్రొడక్ట్స్ గురించి మీకు తెలపాలని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే న్యాచురల్ బీ. ఇదైతే ఐరన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఉమెన్కి 60% ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఈ పిక్స్ అయితే ఈ ఫ్రెండ్స్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కళ్ళు తిరగడం, రక్తహీనత, నడుము నొప్పులు, సెల్స్ సరిగా పనిచేయకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చెర్రీ ఐరన్ తీసుకోవడం వల్ల తక్కువ అవుతుంది. నెక్స్ట్ బోన్స్ వీక్ అవుతాయి. బోన్స్ వీక్ అయితే మెడ నొప్పి, వెన్నుపూస మెత్తబడడం ఇలా జరుగుతుంది. ఇవైతే మోనోపాజ్ స్టేజెస్ ఫ్రెండ్స్. ఇదైతే మా క్యూట్ కోడలి పిల్ల. ఈ పిల్ల అయితే డాటర్స్ డే సందర్భంగా పరిచయం చేయాలనిపించి పరిచయం చేసిన. ఇదైతే రీసెంట్గా మమ్మీ వాళ్ళతో కలిసి శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్స్. డాటర్స్ డే సందర్భంగా మమ్మీకి ఆపరేషన్ అయింది కాబట్టి నేను ఒకసారి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇదైతే మంత్రాలయంలో తీసుకున్న పిక్స్. ఇదైతే వదిన పిల్లలు. ఒక్కటే డాటర్ వదినకైతే. ఇవైతే నా కూతురు వాళ్ళ పెద్దమ్మతో, అక్కడ వెనుక కనిపించేది వాళ్ళ పెద్దమ్మ. ఇదైతే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, అంటే మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. ఈ పిక్స్ అయితే వాళ్ళ హౌస్ సెరమనీకి వెళ్ళాం, ఓపెనింగ్కి, కర్నూలుకి. అప్పుడు తీసుకున్న పిక్స్ ఇవి కొన్ని పిక్స్ షేర్ చేసిన తర్వాత ఈ 3 minutes ప్రజెంటేషన్లో మీకు ప్రశాంతి మేడంని కూడా పరిచయం చేయిస్తాను. ప్రశాంతి మేడం వైజాగ్ నుంచి మాకైతే ట్రైనింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ మేడం ట్రైనింగ్స్లోనే మేము లేడీస్, ఉమెన్స్ హెల్త్ గురించి, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే మేమైతే తెలుసుకుంటూ ఉంటాము. ఆ మేడం ట్రైనింగ్స్ ద్వారానే ఉమెన్ అంటే ఎలా ఉండాలి, ఎలా లేదనేది అయితే మాకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అరుణ మేడం ట్రైనింగ్స్ ఫ్రైడే అయితే మాకు ఉంటాయి. ఆ ట్రైనింగ్స్లోనే మేము ఉమెన్ హెల్త్ గురించి మేము తెలుసుకుంటాము. ఇది డాటర్స్ డే సందర్భంగా మీతో అయితే షేర్ అనిపించి నేనైతే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ గోరింటాకు ప్రాముఖ్యత వీడియో చేశాను కదండి. గర్భసంచికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే చెట్టుకు తెంచిన గోరింటాకు కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవైతే నగరేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు పాపకు తీసిన పిక్స్. ఇవి ఎలా అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ అని కొత్తగా యూఎస్ఏలో ఉన్న ఫ్రెండ్స్ చేసుకోవాలని ఓపెన్ చేశాను అకౌంట్. ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళకైతే మనీ ఉంటుంది కానీ టైము అదైతే ఉండదు. ఇక్కడైతే మా అమ్మ, నేను, మా కూతురు.